ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్కు భారీగా వరద ప్రవాహం వస్తోంది. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 11.29 మీటర్ల ఎత్తుకు చేరింది. ప్రాణహిత గోదావరి నదుల్లో మెట్ల వద్దకు నీరు చేరి ప్రవహిస్తోంది. ఎన్డీఎస్సీ సూచనల మేరకు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ని 85 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్కు భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. కాళేశ్వరం వద్ద నీటి మట్టం 11.29 మీటర్ల ఎత్తుకు చేరింది. ప్రాణహిత గోదావరి నదుల్లో మెట్ల వద్దకు నీరు చేరి ప్రవహిస్తోంది. ఎన్డీఎస్సీ సూచనల మేరకు ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్లోని 85 గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ ఆనంద్, ఏదైతే కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం మేడిగడ్డ బ్యారేజ్ భారీగా వరద ప్రవాహం 3 రోజులుగా తెలంగాణ మహారాష్ట్ర భారీగా వచ్చిందని చెప్పుకోవచ్చు. గత 3 రోజులుగా తెలంగాణ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో పరవళ్లు దొక్కుతూ ఉగ్రరూపం దాల్చిన అయితే ఉభయ నదులని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం వద్ద 11.29 మీటర్ల ఎత్తులో మెట్ల వద్ద నుంచి ప్రవాహం ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంట్లో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఇప్పటికే బ్యారేజ్లోని 85 గేట్లు పూర్తిగా ఎత్తివేయడంతో దిగువకైతే నీరు వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. ఇదే కాళేశ్వరం బ్యారేజ్ ఎన్డీఆర్ఎఫ్ సూచనల మేరకు గేట్లు దిగువ నుండి ఎత్తివేయడంతో గోదావరి జలాలు పూర్తిగా మొత్తం కిందికి వదిలిపెట్టిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ 85 గేట్ల ఎత్తివేయడంతో దిగువలో ఉన్న ఇటు ముల్లెకట్ట, రామన్నగూడెం, భద్రాచలం వైపు నీరు పూర్తిగా రైతుల పొలాల్లో ముంచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు రైతులు ఎక్కడ కూడా పంట పొలాలు సాగు చేయకపోవడంతో చాలా ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఏటునార మండలంలో పూర్తిగా గోదావరి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మిరప చేర్లు వేసుకునే చేర్లు పూర్తిగా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇప్పటి వరకు దుక్కులు సాగు చేసి ఇంకొక నెల తర్వాత మొక్కేత అనేది అంటే మిరప మొక్కలను సాగు చేసే పరిస్థితి ఉంటది. కానీ దానికన్నా ముందే ఈ రోజు గోదావరి రావడంతో ఆ రైతులు చాలా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ గోదావరి ఎక్కువగా ప్రవహించడంతో రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద కూడా 2వ ప్రమాద హెచ్చరికను ములుగు జిల్లా కలెక్టర్ అయితే జారీ చేయడం జరిగింది. వెంటనే లోతట్టునున్న ప్రాంత ప్రజలు మొత్తం కూడా ఇక్కడ ఏదైతే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని వాళ్లకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి ఐటీడీఓ ములుగు, ఐటీడీ ఏటునారం పిఓ లెనివో డొప్పో అయితే తెలియజేయడం జరిగింది. ఆనంద్. శ్రీనివాస్, మరి అధికారులు ఏ విధమైనటువంటి హెచ్చరికలు చేస్తా ఉన్నారు లోతట్టు ప్రాంతాల వాసులకు? అది ముందస్తు సూచనల మేరకు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడైతే అధికారులు ప్రతి చోట ఏదైతే ఇప్పుడు కొన్ని ప్రాంతాల సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో తన అధికార బృందాన్ని ఇటు పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, ఇటు నాటు పడవలతో కూడిన వ్యక్తులను అక్కడ వెంటనే సమాయత్తం చేసి అక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రైతులకు కానీ, ఇటు ప్రభుత్వం, ఇటు ప్రజలకు కానీ, ఇటు వైద్య సదుపాయాలు చేయడానికి కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధంగా ఉంచిందని చెప్పేసి ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు ములుగు జిల్లా ఎస్పీ గాగా ఏటునారం ఐటీడీఏ పిఓ కూడా అందరూ కూడా కలిసి సంయుక్తంగా తన అనుచర గలాన్ని అక్కడ ప్రతి చోట కేటాయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరిగిన పరిస్థితి నెలకొనకుండా చూస్తున్న పరిస్థితి జరుగుతుంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.